గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 796. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 114 పాయింట్స్ పెరిగి 73,852 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 22,402 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.46% పెరిగింది. నెక్స్ట్ మన కంట్రీలోని ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఈ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో ఆ టైంలోని చాలా సందర్భాల్లోని స్టాక్ మార్కెట్స్ లోని ప్రీ ఎలక్షన్ ర్యాలీ జరిగింది. సో ఈసారి కూడా మన మార్కెట్స్ లోని ఈ పాజిటివ్ ర్యాలీ ఏదైతే కనపడుతున్నదో అది ప్రీ ఎలక్షన్ ర్యాలీ అని చెప్పి బర్న్స్టైన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే కంటిన్యూస్ గా మన మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడుతుందని, కాకపోతే రీసెంట్ గా మధ్యలో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తోని మార్కెట్స్ కొంత కరెక్ట్ అయినా కూడా అగైన్ మార్కెట్స్ లోని ఇప్పుడు పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా బాగా పెరగడంతో ప్రెసెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఏదైతే ఉన్నదో అది ఎలక్షన్స్ వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు ఈ ఎలక్షన్స్ తర్వాత అగైన్ సేమ్ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు కదా. ఒకవేళ అలా సేమ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత మన మార్కెట్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన స్టాక్స్ ని సేల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవాలంటే అలా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ తోని మంచి స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు అస్సలు కంగారు పడకండి. ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా మార్కెట్ లో కొంత కరెక్షన్ వచ్చినా కూడా మీకు అగైన్ మార్కెట్స్ లోని మంచి స్టాక్స్ ని అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని బై చేసేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఇంకా అక్వైర్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని చూసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సినటువంటి పని లేదు. ఒకవేళ వీళ్ళు షేర్ చేసినట్లుగా మార్కెట్ లో గనక ఎలక్షన్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగడం, ఒకవేళ మార్కెట్ లో ఆ టైంలో కొంత వాలటాలిటీ కనపడి ఇటువంటివి జరిగినట్లయితే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం టఫ్ టైం ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ రీసెంట్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఆర్బీఐ కంప్లైన్సెస్ ని సరిగ్గా ఫాలో అవట్లేదో వాటిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళకి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఒక షాక్ తగిలింది. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఆన్లైన్ లోని అండ్ అలాగే మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా న్యూ కస్టమర్స్ ని ఆన్ బోర్డ్ చేయడం వెంటనే ఆపివేయాలని చెప్పి ఆర్బీఐ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ ని కూడా ఇష్యూ చేయకూడదని చెప్పి ఆర్బీఐ వీళ్ళపైన ఆంక్షలు విధించడం జరిగింది. దీనికి కారణం ఆర్బీఐ 2022 అండ్ 2023 ఈ 2 ఇయర్స్ లోను ఐటీ ఎగ్జామినేషన్ జరిపినప్పుడు ఆ ఎగ్జామినేషన్ లోని సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ అండ్ నాన్ కంప్లైన్సెస్ అయితే బయటపడ్డాయని, దీంతోని కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు దీన్ని సరి చేసుకోవాలని చెప్పి ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదని, దీంతోనే ఆర్బీఐ వీళ్ళపైన ఈ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. సో ఇప్పుడు ఆర్బీఐ విధించినటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ వలన కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, రీసెంట్ గా చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఆన్లైన్ లోని న్యూ కస్టమర్ ఎక్విజిషన్ అన్నది చాలా స్ట్రాంగ్ గా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ విధించినటువంటి ఈ రెస్ట్రిక్షన్స్ వలన వీళ్ళు ఆన్లైన్ లో న్యూ కస్టమర్స్ ని అక్వైర్ చేయలేరు కాబట్టి ఆ బిజినెస్ ని కోల్పోనున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఫ్రెష్ క్రెడిట్ కార్డ్స్ ని కూడా ఇష్యూ చేయకూడదని చెప్పి ఆర్బీఐ ఆంక్షలు విధించింది కాబట్టి వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిజినెస్ మీద కూడా బాగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సర్వీసెస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ న్యూ కస్టమర్స్ ఆన్ బోర్డింగ్ మాత్రమే వీళ్ళు చేయకూడదు. సో ఈ రిస్ట్రిక్షన్స్ ఒకవేళ ఆర్బీఐ ఎత్తివేయాలంటే వీళ్ళపైన ఒక ఆడిట్ ని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఆడిట్ ని కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళ కంప్లైంట్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఫాలో అవుతున్నారని చెప్పి ఆర్బీఐ సాటిస్ఫై అయినట్లయితే ఆ కేసులోని ఈ రిస్ట్రిక్షన్స్ ని ఎత్తివేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే ఈ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా నెగిటివ్. ఈ న్యూస్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది. సో రేపు మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వేరియస్ సెక్టర్స్ లోని వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరొక కొత్త ఇండస్ట్రీని డిస్రప్ట్ చేసేలా కనపడుతున్నది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ మార్కెట్ లోని మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క డామినేషన్ ని తగ్గించేందుకు గాను ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్ అయినటువంటి వజీర్ బ్రాండ్ తో
తోని టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ తో పాటుగా స్మాల్ అప్లయన్సెస్ అండ్ ఎల్ఈడి బల్బ్స్ ని కూడా సెల్ చేసేందుకు గాను చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని సెల్ చేయాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర తగినంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ అండ్ ఓనిడా పేరెంట్ కంపెనీ అయినటువంటి మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు కంపెనీస్ తో కూడా ప్రొడక్షన్ రిలేటెడ్ గా అగ్రిమెంట్ చేసుకునేందుకు గాను డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా వీళ్ళు ఇలా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తోని ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని వీళ్ళ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఈ స్టోర్స్ లోని ఈ ప్రొడక్ట్స్ ని సెల్ చేయబోతున్నట్లుగా అండ్ వన్స్ మార్కెట్ షేర్ ని కొంత గెయిన్ అయిన తర్వాత వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఆ బిజినెస్ లోని వాళ్ళు స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ని గెయిన్ చేసేందుకు గాను చాలా తక్కువ ప్రైస్ లోని ప్రొడక్ట్స్ ని ఇనిషియల్ గా ఆఫర్ చేయడం ఇలా చేస్తుంటారు. వన్స్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత కస్టమర్స్ కి ఆ ప్రొడక్ట్స్ నచ్చాయనుకోండి, రివ్యూస్ బాగున్నట్లయితే మరికొంతమంది ఆ ప్రొడక్ట్స్ కొంటారు కదా, ఆ విధంగా వీళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ హోమ్ అప్లయన్సెస్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లో కనుక ఎంటర్ అయినట్లయితే ఈ సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి అదర్ కంపెనీస్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకే కాదు, వీళ్ళు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అలాగే మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు కంపెనీస్ తో అగ్రిమెంట్ సైన్ చేసినట్లయితే అది ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ మిర్క్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది చాలా స్మాల్ కంపెనీ. సో ఈ కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే అది కంపెనీకి చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని మిర్క్ ఎలక్ట్రానిక్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. బట్ ఇప్పటివరకు ఇది అఫీషియల్ గా వస్తున్నటువంటి న్యూస్ కాదు, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి గానీ లేదా ఈ మిర్క్ అండ్ డిక్సన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి గానీ ఈ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. రిలయన్స్ జియో వాళ్ళు చైనా మొబైల్స్ ని క్రాస్ చేస్తూ డేటా ట్రాఫిక్ కన్జంప్షన్ లోని వరల్డ్ లోనే లార్జెస్ట్ మొబైల్ ఆపరేటర్ గా అవతరించడం జరిగింది. ఈ జనవరి మార్చ్ క్వార్టర్ లోని టోటల్ ట్రాఫిక్ లోని చైనా మొబైల్స్ ని జియో నెట్వర్క్స్ క్రాస్ చేసింది. సో జియో వాళ్ళైతే కంటిన్యూస్ గా వాళ్ళ కస్టమర్ బేస్ ని పెంచుకుంటూ వెళ్తూ వాళ్ళ బిజినెస్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ కనపడుతున్నది. లాస్ట్ 1 to 2 years గా మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవడంతో వేరియస్ ఐటీ కంపెనీస్ అయితే హైరింగ్ ప్రాసెస్ ని స్లో చేసేసాయి కదా. ఈవెన్ హైరింగ్ ప్రాసెస్ ని స్లో చేయడమే కాదు, చాలా కంపెనీస్ జాబ్ కట్స్ లాంటివి చేయడం కూడా మనం కంటిన్యూస్ గా చూస్తూ వచ్చాం. కాకపోతే ఇప్పుడు స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీస్ షేర్ చేస్తున్నటువంటి డేటా ప్రకారం ఐటీ కంపెనీస్ లోని హైరింగ్ ప్రాసెస్ అయితే స్లోగా పికప్ అవుతున్నదని, సో కమింగ్ మంత్స్ లోని ఐటీ కంపెనీస్ లోని ఈ డిమాండ్ ఎన్విరాన్మెంట్ ఇంకా పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో యుఎస్ ఎకానమీ కొంత రికవర్ అయ్యి ఐటీ కంపెనీస్ కూడా మంచిగా ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయనుకోండి, అగైన్ ఐటీ కంపెనీస్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది రియల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా గుడ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎనీ కంపెనీ సక్సెషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ ఒకవేళ బాగా పెరిగిపోయింది అనుకోండి, వాళ్ళ కంపెనీలోని యాక్టివ్ రోల్ ని ప్లే చేయలేరు కదా. అటువంటి టైంలో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ గా కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి యాక్టివ్ రోల్ ప్లే చేసేలాగా ప్రమోటర్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరుణ్ బెవరేజెస్ అండ్ దేవియాని ఇంటర్నేషనల్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి ఆర్జే కార్ప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి రవి జైపూరియా గారు తన కంపెనీ యొక్క సక్సెషన్ ప్లాన్ అయితే అమలు చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈయన కొడుకైనటువంటి వరుణ్ గారు ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ లో అంటే వరుణ్ బెవరేజెస్ అండ్ దేవియాని ఇంటర్నేషనల్ ఈ బిజినెస్ అయితే చూసుకోబోతున్నట్లుగా అండ్ ఆయన కూతురు అయినటువంటి దేవియాని గారు హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బిజినెస్ ని చూసుకోబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. సో చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి ఈ సక్సెషన్ ప్లాన్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. ఒకవేళ ఈయన కనుక ఈ సక్సెషన్ ప్లాన్ ని అమలు చేసినట్లయితే కొత్తగా వచ్చిన వాళ్ళ కంపెనీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వర్క్ చేసినట్లయితే ఈ కంపెనీస్ కి అది పాజిటివ్ కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ అండ్ కేఆర్డీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీలోని విన్ అయ్యారని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని ఆర్వీఎన్ఎల్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క టోటల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 438 crores 95 lakhs. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 42 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ అరోమా ఇంగ్రీడియంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి SH కేల్కర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మహారాష్ట్రలో ఉన్నటువంటి వాషివాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని నిన్న ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లక్కీలీ ఈ ఫైర్ ఇన్సిడెంట్
లోని ఎటువంటి హ్యూమన్ లైఫ్ లాస్ అయితే జరగలేదు. బట్ ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వలన వీళ్ళ ఎక్విప్మెంట్స్ అవి కూడా దెబ్బతింటాయి కదా, వాటి వల్ల ఎంత లాస్ అయి ఉండొచ్చు అని చెప్పి ప్రెసెంట్ అయితే వీళ్ళు ఇంకా అంచనా వేస్తున్నామని వన్స్ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నదని, సో దీని వలన వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. బట్ కానీ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వలన కొంతవరకు వీళ్ళకి నష్టం అండ్ అంతేకాకుండా ఇక్కడ ఆపరేషన్స్ కూడా కొన్ని రోజులు ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఎస్హెచ్ కేల్కర్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సివిల్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి జీపీటీ ఇన్ఫ్రా వాళ్ళకి సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సోలాపూర్ డివిజన్ లోని సోలాపూర్ ఒసామాబాద్ సెక్షన్ లోని న్యూ బీజీ లైన్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 487 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు జాయింట్ వెంచర్ లో భాగంగా విన్ అవడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని వీళ్ళ షేర్ 26%. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ గ్రూప్ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సర్క్యులేట్ అయింది. ఇండస్ టవర్స్ ఉన్నది కదా, ఈ ఇండస్ టవర్స్ లోని వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు 21.05% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు వోడాఫోన్ గ్రూప్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. సో వోడాఫోన్ గ్రూప్ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఇండస్ టవర్స్ లోని కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైర్ చేయాలని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా వీళ్ళు పబ్లిష్ చేశారు. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దీనికి ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ వోడాఫోన్ గ్రూప్ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తామని చెప్పి న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది ఫాల్స్ న్యూస్ అని, కంపెనీకి అయితే ఇప్పుడు స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ అలా అక్వైర్ చేయాలనుకున్నట్లయితే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి డిస్క్లోజర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి కూడా షేర్ చేశారు. సో ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు ఇండస్ టవర్స్ లోని ఇప్పుడు ఎడిషనల్ స్టేక్ ని అక్వైర్ చేయట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి పూర్వంకర వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ముంబై పాలి హిల్ లోని ఒక రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీని రీడెవలప్ చేసేందుకు గాను ప్రిఫర్డ్ డెవలపర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ ఏరియాలోని ప్రాపర్టీ రేట్స్ 1 lakh to 1.2 lakh per square feet గా ఉన్నదని, అండ్ ఇప్పుడు వీళ్ళు రీడెవలప్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ లోని 4.10 lakh square feet కార్పెట్ ఏరియాని రీడెవలప్ చేయబోతున్నట్లుగా, అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 2000 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ముంబైలోని మరొక 3 to 4 అదర్ ప్రెస్టీజియస్ హౌసింగ్ సొసైటీస్ ని కూడా రీడెవలప్ చేసేందుకు గాను కంపెనీ అడ్వాన్స్ స్టేజ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ని రీడెవలప్ చేయడానికి వీళ్ళు సెలెక్ట్ అవడం అండ్ దాంతో పాటుగా అదర్ ప్రాజెక్ట్స్ కూడా లైన్అప్ లో ఉన్నాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని పూర్వంకర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిగ్మెంట్ కంపెనీ అయినటువంటి సుదర్శన్ కెమికల్స్ రిలేటెడ్ గా నిన్న ఒక పాజిటివ్ అప్డేట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిగ్మెంట్ కంపెనీ అయినటువంటి హ్యూబ్యాక్ జిఎంబిహెచ్ వాళ్ళు బ్యాంక్రప్సీని ఫైల్ చేశారు. సో వాళ్ళు బ్యాంక్రప్సీని ఫైల్ చేశారు కాబట్టి వరల్డ్ లో ఈ పిగ్మెంట్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ ని సుదర్శన్ కెమికల్స్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దాంతో నిన్న స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా సుదర్శన్ కెమికల్స్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ ఉన్నది. వీళ్ళు సుమికా గోల్డ్ 42631 అనేటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ని వీళ్ళు బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోకి అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రోడక్ట్ సేల్స్ కూడా బాగా జరిగినట్లయితే అది సుదర్శన్ కెమికల్స్ కి పాజిటివ్ కానున్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో కూడా సుదర్శన్ కెమికల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు LSAW పైప్స్, కోటింగ్స్ అండ్ బెండ్స్ ని లాటిన్ అమెరికాలోని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 611 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ను విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IIFL ఫైనాన్స్ వాళ్ళు డిస్బర్స్ చేసే గోల్డ్ లోన్స్ లోని RBI కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి వీళ్ళని కొత్తగా గోల్డ్ లోన్స్ డిస్బర్స్ చేయకూడదని చెప్పి RBI ప్రీవియస్ గానే వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించింది. సో దీనిలో భాగంగా వీళ్ళపైన అయితే స్పెషల్ ఆడిట్ ని కండక్ట్ చేస్తామని ఆ టైంలోనే RBI అనౌన్స్ చేసింది. దీనికి గాను RBI నిన్నటి నుంచి వీళ్ళపైన స్పెషల్ ఆడిట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ స్పెషల్ ఆడిట్ లోని ఆడిటింగ్ టీం ఉంటుంది కదా, వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఫైనల్లీ ఈ స్పెషల్ ఆడిట్ లోని వీళ్ళు నిజంగా కంప్లైంట్స్ ఫాలో అయ్యారా లేదా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కంప్లైంట్స్ సరిగ్గా ఫాలో అవ్వలేదని కనుక బయటపడినట్లయితే RBI
వీళ్ళపైన రెస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉంది. అలా కాదు, వీళ్ళ కంప్లైన్సెస్ అవి సరిగ్గా ఫాలో అయినట్లయితే వీళ్ళు ఫ్యూచర్లో గోల్డ్ లోన్స్ కొత్తగా డిస్బర్స్ చేసుకునేందుకు ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఫైనల్లీ స్పెషల్ ఆడిట్లోని ఏం బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, రైల్వే సేఫ్టీ అండ్ సిగ్నలింగ్ సిస్టమ్స్ డెవలప్ చేసేటువంటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 8.26 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, అదే కవచ్ సిస్టమ్ ఉన్నది కదా, దీన్ని సప్లై చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు రిలేటెడ్గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ జరోద్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్లోని యుఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఈ April 15th నుంచి April 23rd మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు యుఎస్ ఎఫ్డీఏ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్కి 10 అబ్జర్వేషన్స్ని ఇష్యూ చేసింది. సో యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి 10 అబ్జర్వేషన్స్ వచ్చాయని చెప్పి అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా యుఎస్ ఎఫ్డీఏతో వీళ్ళు క్లోజ్గా వర్క్ చేసి వీటిని అయితే రిజాల్వ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో అది వీళ్ళ రిలేటెడ్గా మనం నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తోని ఈ క్వార్టర్ ప్రాఫిట్ ని కంపేర్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళపైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన వీళ్ళు లాస్ ని పోస్ట్ చేశారు. సో అందుకనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తోని ఈ క్వార్టర్ ప్రాఫిట్ ని మనం కంపేర్ చేసి చూడలేం. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో ఈ క్వార్టర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోను టోటల్ డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 5 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కాసాలో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా రేషియో 43% గా ఉన్నది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 59 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 15 basis points డ్రాప్ కనపడుతుంది. అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ గ్రాస్ స్లిపేజెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 28 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 14 basis points డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రోజు నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 198 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 284 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 342 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. ఈ క్వార్టర్ లోని వీళ్ళు హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని అచీవ్ చేయడం జరిగింది. అండ్ మ్యూచువల్ ఫండ్ క్వార్టర్లీ ఏఎం మార్కెట్ షేర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 73 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 30 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని మార్కెట్ షేర్ ని గెయిన్ అవడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 11 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, డీసీబీ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ టోటల్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో డ్రాప్ కనపడుతుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్వాన్సెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ స్లిపేజెస్ కూడా తగ్గాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో డీసీబీ బ్యాంక్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి డీసీబీ బ్యాంక్ స్టాక్ లో జంప్ కనపడి 12% పైనే పెరిగింది. నెక్స్ట్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు.
చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ డిస్బర్స్మెంట్స్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో గ్రోత్ డెలివర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 14% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి అనదర్ కన్సర్న్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 55 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5.45 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 87.87 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ చార్జెస్ అండ్ ప్రొడక్ట్ లైసెన్స్ ఫీ చాలా ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ చార్జెస్ అండ్ ప్రొడక్ట్ లైసెన్స్ ఫీ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. దాంతోనే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్స్ బాగా తగ్గాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లోని ఎంసీఎక్స్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.